10 లక్షలు ఇస్తా. నిన్నగాక మొన్నే అనౌన్స్ చేశా, ఒక మాజీ ఐపీఎస్ కాన్ఫరెన్స్ పెడితే ఎవడైనా సరే అన్ని మతాలు సమానమని నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. నిరూపించండి. ఏ చర్చికైనా వెళ్ళి నేను ప్రేయర్ చేసేస్తా, ఏ మసీద్కి వెళ్ళినా వెళ్ళి నమాజ్ చేసేస్తా. అయిపోయిన వెంటనే నాతో వాళ్ళు వచ్చి గుళ్ళు బంద్ చేయాలి. మనం అంతా గంగా జమున తెహరా మన టెట్టటిల్లు తెగవాగేస్తుంటాడు తొక్కలో కబుర్లన్నీ. గంగా జమున, నువ్వు దొంగవు కాకపోతే, నువ్వు లంగవు కాకపోతే వాడికి 2200 కోట్లు ఇస్తావా? మా ట్యాక్సుల డబ్బులు. పాత బస్తీలో కరెంటు బిల్లు కట్టించలేని టెట్టటిల్లు గడివి సిగ్గులే. మేమేమో హుండీలో డబ్బులు ఎత్తే యాదగిరిగుట్ట గుడి కట్టేసి మా దగ్గర 500 పార్కింగ్ ఫీజు వసూలు చేస్తావా? సిగ్గులే. సంక్రాంతి కాడికేమో అందరికీ, బతుకమ్మ చీరలేమో అందరికీ, రంజాన్ తోఫాలోనూ కిస్మిస్ కిట్లునేమో కొందరికి. సమానం అంటే చెప్పు తెగుద్ది ఎవరికైనా. నిరూపించే వరకు నిరూపించేయండి, మేము కూడా రెడీగా ఉన్నాం. అబద్ధం చెప్పకూడదుగా, అబద్ధం చెప్పకూడదుగా, నిజం చెప్దాం. ఇప్పుడు మనకి మీ సీఎం ఎవరు అంటే ఇక్కడ ఎవరున్నారో ఆ పేరే చెప్పాలి, అక్కడ ఎవరున్నారో ఆ పేరు చెప్పాలి. అంతేకాని 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఎవరో ఉన్నా ఆ పేర్లు చెప్పకూడదు. చచ్చిపోయిన వాళ్ళని, మాజీలు అయిపోయిన వాళ్ళ పేరు చెప్పకూడదు. అందుకని నిజం మాట్లాడుకుందాం. ఎవరికి నచ్చినా నచ్చపోయినా. మసీదు నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలు, చర్చి నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలు గుళ్ళో మాత్రం తగదనమ్మా అని ఎంటర్ అయిపోయి ఎదవేషాలు వేస్తారా? నీకేం పనిరా గుళ్ళో? నీకేం పనిరా? కుక్కై పుడతారు ఎవరైనా గుళ్ళో పిచ్చి వేషాలు వేస్తే. ఏదో పెత్తనాలు. 5 ఏళ్ళు నువ్వు ఉండేది అక్కడ స్టిక్కర్ అయినా బంగారు గుడి దేనికి? మన మోక్షం పొందడానికి. అది నీ ఏదో పెత్తనానికి. ఎవడి పార్టీ వస్తే ఆడు, వాళ్ళకి సంబంధించిన చెత్త గ్యాంగ్ అంతా ఇక్కడ కమిటీ మెంబర్లు. గుళ్ళో సేవ చేసేవాడు ఎవడు? పూజారి. ఇవ్వలేదు, నువ్వు వెళ్ళే లోపల వెళ్ళిపోతారు. ఓ పేపర్ ఇవ్వాలి ఇవ్వు. సో అందుకని ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో అలా పెట్టాలి. వీడు మసీదులోకి వెళ్ళినప్పుడు కుక్కలా వెళ్తాడు, వీడు టోపీ పెట్టుకుంటాడు. వీడు మొన్న వాడెవడో తలమాసిన అని ఇక్కడ ఉన్నాడు. ఈ తలమాసినోడు మొన్న ఎక్కడికో వెళ్ళి కిస్మిస్కో దేనికో మళ్ళీ ఇంత బొట్టెట్టుకుని, నేను యాక్చువల్గా 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఈ ఎండిపోయిన సేవ వలన అయ్యా అని అక్కడ ఎండిపోయిన సేవను చూపిస్తున్నాడు. వీడు టోపీ పెట్టుకుని మసీదుకి వెళ్తాడు రంజాన్కి. ఎప్పుడైనా పెద్ద బామ్మర్ది చిన్న బామ్మర్ది బొట్టెట్టుకుని వచ్చారా? సిగ్గుందరా నీకు? నీకు సిగ్గుందా? ఓసారి పెద్ద బామ్మర్దితో చెప్పించు, గంగా జమున తెహరా. సిగ్గులేదురా? మసీద్ నుంచి ఎన్ని డబ్బులు తెచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఈ 9 ఏళ్ళలో చూపించండి ఒకసారి. ఆంధ్ర గవర్నమెంట్ ఎంత తెచ్చింది చర్చిల నుంచి మసీద్ నుంచి? గుళ్ళో నుంచి ఎన్ని కోట్లు ఎత్తుకుపోయింది? మన టెట్టటిల్లు చెప్పాడు, మేము 1200 కోట్లు పెట్టి అని. మేమంటే ఏదో ఫామ్ హౌస్ డబ్బులు కాదు, మనం అంతకుముందు గుళ్ళో వేసిన డబ్బులే. దేవాదాయ శాఖ డబ్బులతోనే 1200 కోట్లు పెట్టి గుడి కట్టాం. రోజు ₹1 కోటి వస్తున్నాయి అంటే ఆదాయం, వ్యాపారం అనే కదండి దాని అర్థం. మసీద్ నుంచి ఎంత వస్తుందో చెప్పమ్మా, ఐటీ శాఖ మంత్రి ఆఫ్ తెలంగాణ చెప్పు. మీకు దండేస్తాం ముందు రెడీగా. సమానమని యదవ కబుర్లు చెప్తే బాగుండదు, అది ఏ గవర్నమెంట్ అయినా. ఇంకో విషయం చెప్తున్నా, మన దౌర్భాగ్యం ఏంటంటే గవర్నమెంట్ అంటే ఇంగ్లీష్లో తెలుసా మీకు? తెలుసా? తెలీదా? వాచ్ డాగ్. వాచ్ డాగ్ దేనికి పెట్టుకుంటాం? కాపలాకి. కాపలా కుక్క కాపలా కాయాలి, కరవకూడదు. అవునా? దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. బాస్ ఎవడెప్పుడు? ఎవడు బాసు? మనమా అల్లా? మరి ఆడు బాసు అనుకుంటే ఎలా? నాకు అర్థం కాదు. మనం ట్యాక్సులు కడితే డబ్బులు తీసుకుంటాం, 4 లక్షలు ఎంతో సీఎంకి. అవునా? అసలు దేశంలోనే అత్యధిక జీతం అంట 4.5 ఎంతో.
ఎంతో గంతలేసారు, మనం కట్టిందేగా. మన హుండీల డబ్బులు లేకపోతే మన ట్యాక్సుల డబ్బులు. పాత బస్తీలు అయితే నువ్వేం వసూలు చేయలేవుగా. మన లైన్ మ్యాన్ని వేసుకున్నారా లేచేస్తావని, అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఏదో ఇతర రాష్ట్రాల్లో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు. బైంసాలో హిందువులు లేచేసినప్పుడు ఏం చేశారు? పడుకున్నారా? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, పార్టీ అనేది మనకు లాస్ట్ కావాలి, కులం అనేది లీస్ట్ కావాలి, ప్రాంతం అనేది కింద ఉండే పాయింట్ కావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ధర్మము. ధర్మము చెప్పండి. హిందూ హిందూ దేశ్కి బంధు. హిందూ 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 భారత్ మాతాకి. మిమ్మల్ని ఫస్ట్లో అడిగాను, గోవింద అంటే ఎవరికి సంబంధించింది? అలాగే జై శ్రీరామ్.